హలో ఫ్రెండ్స్, నేను ఒక నిజం చెప్తాను వినండి. ఇది చాలామందికి తెలుసు, కానీ అంతగా ఆచరణలో ఉంచరన్నమాట. అదేంటంటే, నువ్వు చనిపోయిన తర్వాత 1 గంటలో వచ్చిన వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోతారు. అది అందరికీ తెలిసిందే కదా. 1 రోజులో బంధువులు, స్నేహితులు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. 1 వారంలో, అంటే మీరు పని చేసే దగ్గర అయితేనేమి, ఎక్కడైనా కూడా 1 వారంలో నీ స్థానంలో ఇంకొకళ్ళు వచ్చి చేరుతారు. అంతే కదా. 1 సంవత్సరం గడిచిన తర్వాత నువ్వు జీవించావన్న విషయాన్ని, నువ్వు ఉన్నావన్న విషయాన్ని చాలామంది మర్చిపోతారు. అసలు నువ్వంటూ ఒకళ్ళు ఉన్నావనే విషయాన్ని వాళ్ళకి జ్ఞాపకానికి రాదు. అలా అయితే ఇతరులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అనే భయంతో ఎందుకు జీవించాలి? ఎందుకు జీవిస్తున్నావు? నిజం ఏమిటంటే, ఈ ప్రపంచంలో నిన్ను గురించి రోజంతా ఆలోచించే సమయం ఎవరికీ లేదు. ప్రతి ఒక్కరూ తమ తమ జీవిత సమస్యలతోనే పోరాడుతూ ఉంటారు. వాళ్ళ జీవితాన్ని నడవడం వాళ్ళకే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు నిన్ను గురించి ఆలోచించే సమయం ఎవరికి ఉంటుంది? నీ చుట్టూ కనిపించే వాళ్ళు ఎక్కువగా ఒక గుంపు మాత్రమే. ఒక్కసారి అద్దం ముందు నిలబడు, అక్కడ కనిపించే వ్యక్తిని చూడు. అప్పుడు అర్థమవుతుంది ఆ వ్యక్తి యొక్క విషయం. ఆ వ్యక్తే నీ గురించి ఆలోచించేది. చూడండి ఒక్కసారి, అక్కడ కనిపించే వ్యక్తే నీ నిజమైన తోడు. అతన్ని ప్రేమించు, అతని ఆరోగ్యాన్ని కాపాడు, అతని కలల కోసం కష్టపడు, అతని సంతోషం కోసం జీవించు. మిగతావన్నీ కాలంతో వచ్చిపోయేవే. కాబట్టి ఇతరుల అభిప్రాయాల కోసం కాదు, నీ విలువ కోసం జీవించు. నీ జీవితాన్ని నీకు నచ్చిన విధంగా జీవించు. అదే నిజమైన విజయం. నీ గురించి ఆలోచించు, నీ కలల గురించి ఆలోచించు. అదే నిజమైన జీవితం. నీ జీవితం ఇతరుల కోసం కాదు, నీ కోసం. నీ కోసమే జీవించు, ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వే మార్చగలవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.